ఇట్స్ హార్వెస్ట్ టైం. రండి మన తోటలో కూరగాయలు అయితే రెడీ అయిపోయి హార్వెస్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే బెండకాయలు కట్ చేస్తున్నానండి. బెండకాయలని నేనైతే ఆల్టర్నేట్ డేస్ హార్వెస్ట్ చేస్తున్నాను. పర్లేదు, మన వరకు సరిపోతున్నాయి, మంచిగానే వస్తున్నాయి, ఇంకా పెట్టుకోవాలి. ఇది చూసారా, గుత్తి బీరకాయలు అన్నందుకు నిజంగా గుత్తులుగానే కాస్తున్నాయండి. ఇవి సీడ్స్ అయితే కంపల్సరీ సేవ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ మడిలో చాలా మంచిగా వచ్చాయి కదా, అవి ఒక 3-4 కాయలు అయితే వదిలేశాను సీడ్స్ కోసం. చాలా బాగున్నాయి. ఇంకొక వెరైటీ కూడా వేశాను, బట్ అది ఇంకా టైం పడుతుంది. ఇది చూడండి, ఈ బరబాటి పాదు నేను వేయకుండానే పూల మొక్కలు వచ్చిందండి. వచ్చి ఎన్ని కాయలు కాసేస్తుందో. ఇంకా చూడండి పిందులు ఎన్ని ఉన్నాయో కదా, చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా ఇలా వచ్చినప్పుడు. పైన కూడా ఒక బెండకాయ మొక్క ఉంది. ఇది ఏంటో మరి ఫస్ట్ నుంచి నేను కట్ చేయకపోయినా కూడా అది బుషీగా వచ్చి ఎక్కువ కాయలు వస్తుందండి ఒక చెట్టు నుంచే. ఇలాంటివి మంచిగా అనిపిస్తాయి, ఎక్కువ వస్తాయి కదా ఒక ప్లాంట్ ఉన్నా కూడా. ఇంకా నార్మల్ బీరకాయలు అయితే చెప్పక్కర్లేదు, మనకి స్టార్ట్ అయ్యాయి కదా. అమ్మ వాళ్ళు వచ్చారు మధ్యలో, వాళ్ళు కూడా కొన్ని పట్టుకెళ్ళారు. మంచిగా వస్తున్నాయి, మన వరకు చాలా హ్యాపీగా సరిపోతున్నాయండి కూరగాయలు. ఈ ఆనందాన్ని చాలా మంచిగా ఎక్స్పీరియన్స్ అయితే చేస్తున్నాము. ఇంట్లో వాళ్ళందరం కూడా అసలు రోటి పచ్చడి అంటే తెలియని మా పిల్లలు కూడా వీటితో రోటి పచ్చళ్ళు చేస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్గా తింటుందండి పాప అయితే. సో నేనైతే చాలా హ్యాపీ. ఇక్కడ చూడండి, ఇంకొక కొత్త రకం అయితే మనకి యాడ్ అవుతుంది. ఇంకా రెడీ అవ్వలేదు, రెడీ అయ్యాక క్లియర్గా చూపిస్తాను. ఇంకా కొంచెం కాకరకాయలు ఉన్నాయి, వాటిని కూడా హార్వెస్ట్ చేసుకున్నాను. మంచిగానే వస్తున్నాయి కాకరకాయలు కూడా, మనకి సరిపడా వస్తున్నాయి, ఎక్కువ రావట్లేదు. అండ్ నిమ్మకాయలు కూడా అక్కడొకటి ఉన్నాయి, వాటిని కూడా నేను కోసుకుంటున్నాను. ఇది చూసారా, వైట్ వంకాయ అని చెప్పి వేశానండి. చాలా మోసపోయానన్నమాట. ఆర్గానిక్ మేళలో అయితే నేను కొనుక్కున్నాను, బట్ ఇది గ్రీన్ వంకాయ వచ్చింది. ఎగ్ వైట్ వంకాయ అని చెప్పి వేస్తే గ్రీన్ వంకాయ అని వచ్చింది. సో ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి గార్డెనింగ్లో. తప్పదు మరి, మళ్ళీ ట్రై చేయాలి, మళ్ళీ కొనుక్కోవాలి. ఇలాగ ఇది కొనసాగుతూనే ఉంటుందన్నమాట, మనం మంచి హార్వెస్ట్లు తీసుకోవాలి అనుకుంటే. అండ్ ఈ తోటకూర చూడండి ఎంత బాగా గ్రో అయిందో. ఇలా గ్రో అయినప్పుడు టమాటా వేసి కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కాడలు కూడా పడేయకూడదు, కాడలు కూడా మంచిగా చిన్నగా కట్ చేసుకుని టమాటా వేసి కర్రీ చేస్తే చాలా బాగుంటుంది. అమ్మ అయితే చాలా బాగా చేస్తుంది ఆ రెసిపీ, నాకు చాలా ఇష్టం. ఇది వాళ్ళ హార్వెస్ట్ నచ్చితే లైక్.